విజయవాడ నగరాన్ని తక్షణమే గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని వైకాపా నేత పోతిన వెంకటమేష్ డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన వెంకటమేష్ పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను గ్రేటర్గా ప్రకటించకపోతే భవిష్యత్తులో నగరానికి భారీ నష్టం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరం విద్య, వైద్యం, రవాణా, వాణిజ్య రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని, నగర పరిధిని విస్తరించి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం పురోగతిస్తుందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు భాగంలో విజయవాడ అమరావతిలో కీలక భాగంగా ఉందని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశంపై నగరపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ని ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడ చెయ్యాలి. గ్రేటర్ విజయవాడ ఇప్పుడు చెయ్యకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం లేదని కూటమి ప్రభుత్వానికి మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ నగరం వాణిజ్య నగరం, ఆర్థిక నగరం, విద్య, వైద్యం, రవాణా, కనెక్టివిటీ ఉన్నటువంటి నగరం. మరి ఇట్లాంటి నగర పరిధి పెంచకపోకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేసి తీరాలని మేమందరం కూడా మరి బలంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేయడం అంటే హద్దులు పెంచడం కాదు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, రవాణాని మెరుగుపరచడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, దీంతోపాటు పెట్టుబడులు, పరిశ్రమల్ని తీసుకురావడం, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని పెంపొందించడం, ఐటీ సెక్టార్ని తీసుకురావడం అని కూడా ఈ సందర్భంగా మేమైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మావిగన్ అని చెప్పారు. అందులో కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి జగన్ గారు చెప్పినటువంటి మావిగన్లో కూడా విజయవాడ నగరం అమరావతిలో భాగమైంది కాబట్టే ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తేనే విజయవాడ నగరంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనని మేమైతే తెలియజేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 10-15 రోజుల కిందట రాజధాని ప్రాంతం అంటే గుంటూరు, అమరావతి, విజయవాడ నగరం అని చెప్పారు వారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కూడా విజయవాడ కూడా రాజధాని ప్రాంతం అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తేనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధానిలో విజయవాడ నగరం భాగమని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేసి తీరాలి. ఈ అంశం మీద మంత్రి నారాయణ గారు బయటకు వచ్చి విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తున్నామని ఖచ్చితంగా ప్రకటన చేయాలి. వారితో పాటుగా మరి ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా నా మనసులో విజయవాడని గ్రేటర్ చేయాలని ఉంది, అక్కడెక్కడ మాట్లాడితే కుదరదు. చిన్ని గారు కూడా బయటకు రావాలి, విజయవాడ నగర ప్రజలకి భరోసా ఇవ్వాలి, విజయవాడ నగరాన్ని ఖచ్చితంగా గ్రేటర్ చేస్తున్నామని ఎంపీ చిన్ని గారు కూడా ప్రకటించాలి. ఇప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి, మరి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు కూడా బయటకు వచ్చి గ్రేటర్కి నా మద్దతు ఉంటుందని తెలియజేశారు. మరి ఎంపీ గారు ఈ అంశం మీద మాట్లాడరా, విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఎంపీ గారు, చిన్ని గారు తీసుకోరా అనేటువంటి అంశాన్ని వారు కూడా తెలియజేయాలి. నారాయణ గారు కూడా ఈ అంశం మీద స్పష్టత ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి మేము విజయవాడ నగర ప్రజల తరపున బలమైన పోరాటం చేస్తాం. ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారిని కలిశాం, కలెక్టర్ గారిని కలిశాం. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మా ఎక్స్ కార్పొరేటర్లతో, మా మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ గారితో, ఎక్స్ కార్పొరేటర్ మారుతి గారు, ఎక్స్ కార్పొరేటర్ సాయిబాబా గారు, బీసీ నాయకులు పైడిపాటి రమేష్ గారు, తమ్మారావు గారు,
షైనా గారు ఇలా అందరం కలిసి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో బలమైన పోరాటం చాలా తొందరలోనే చేస్తాం. గ్రేటర్ సాధన దిశగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా గ్రేటర్ మీద ప్రకటన చేసి తీరాలి. అన్ని పార్టీలు కూడా వారి వైఖరిని గ్రేటర్ విజయవాడ మీద తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కోరుతా ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరాన్ని గ్రేటర్గా చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి పోతిరి మహేష్ గారి ఆధ్వర్యంలో నేను, సైకిల్ సాయి గారు, అలాగే మాలమహానాడు శ్యామ్ గారు, మా సోదరిమణి ఆవిడ అందరూ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూని 95 నుంచి 95 కౌన్సిల్ తీర్మానం, 2000 తీర్మానం, 2005 తీర్మానం, 2015 వరకు ఈ తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది గ్రేటర్ చేయకుండా విజయవాడ నగరాన్ని ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని భవిష్యత్తులో అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ కాన్సన్ట్రేషన్లో కొంచెం 10 పైసలు 20 పైసలు దీన్ని చేసి గ్రేటర్ చేస్తే చుట్టుపక్కల గ్రామాలు కూడా జనాభా అవసరాల కోసం కూడా ఏంటంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. కాదుకూడదు చంద్రబాబు గారు గ్రేటర్ చేయను, నేను మామూలుగానే ఉంటే కార్పొరేషన్ పరిధిలో నేను ఎలక్షన్ పెడతాను అనుకున్నట్టయితే భవిష్యత్తులో విజయవాడ నగరం పురావస్తు శాఖ అప్పచెప్పి ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజియం ఉండేది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పి మా అభిప్రాయం. కనుక ఏంటంటే వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి గ్రేటర్ విజయవాడగా మార్చాలని చెప్పి అప్పుడే ఎలక్షన్ జరపాలని చెప్పి అనేసి మా వినతి. Like, subscribe and press the bell icon for new updates.